వారసత్వాన్ని పొందాం. గలతీ పత్రికలో ఉంటుంది మాట, మనము వారసత్వాన్ని పొందాం. దేవుని విశ్వాసులను నేను చాలాసార్లు అనుకుంటాను, ముదునూరుపాడు స్వస్థతశాలలో నేను నిలవబడినప్పుడు, దేవుని విశ్వాసులరా స్వస్థతశాల పనిచేస్తున్నప్పుడు, వేలాది మంది అక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ కూడా దేవుని విశ్వాసులరా నేను అనుకుంటాను, నాకింత అనుభవం లేదేమో, ఇన్ని వేల మందిని నడిపించే అనుభవం నాకు లేదేమో, ఈ జ్ఞానం నాకు లేదేమో, ఈ అర్హత నాకు లేదేమో. సంఘం కట్టింది ఎవరు? జాన్ అయ్య గారు. సంఘం కట్టింది ఎవరు? జాన్సన్ అయ్య గారు. దేవుని విశ్వాసులరా అర్హత లేని వాడును నేను, కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలవబడ్డానన్నా, లేకపోతే ముదునూరుపాడు స్వస్థతశాలలో ఆ స్టేజ్ మీద నేను నిలవబడుతున్నానన్నా, దీన్ని బట్టి అమ్మా వారసత్వమును బట్టి. దేవునికి స్తోత్ర. అవునా కాదా? లేకపోతే నేను ఎక్కడ అనుకుంటుందా? దేవుని విశ్వాసులరా నేను వారసుడునై ఉన్నాను కాబట్టి నేను అంటాను, నేను మనందరికి పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. మనెవరికి కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. అర్హత లేనప్పుడు మనం ఎవరమంట? దాసులమై ఉండగా దేవుని విశ్వాసుల కుమారుని చేయి విడిచిపెట్టి మన చేయిని పట్టుకుని, కుమారుడు బదులు మనం ఏమయ్యాము? కుమారుడుమై దేవుని దేవుని ద్వారా వారసులమైపోయామంతే. దేవునికి స్తోత్ర.